వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఒంగోలులో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన శ్రీనివాసరెడ్డి తిరుమల లడ్డూలో వైవి సుబ్బారెడ్డి ఎంత సంపాదించారో తనకు తెలియదన్నారు. కానీ మిగతా విషయాల్లో చాలా సంపాదించారని తెలిపారు. సుబ్బారెడ్డిని జైల్లో వేస్తే సంతోషించే మొదటి వ్యక్తి తానేనన్నారు. ఎన్నికల తర్వాత తాను జనసేనలో చేరానని చెప్పారు. కూటమి పార్టీలో ఉన్న తనపై పలు ఆరోపణలు చేస్తారన్నారు. తన కొడుకుపై అసత్య ఆరోపణలు చేసి తన మానసిక క్షోభకు గురి చేస్తున్నారని బాలినేని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బారెడ్డి బాగుమంది కాబట్టి యూటర్న్ తీసుకున్నాడు, మళ్ళీ ఏదో అవుతాడు అని అన్నాడు. ఈ లడ్డు విషయం అయితే నాకు తెలియదు, కానీ మిగతా విషయాలు చాలా సంపాదించుకున్నాడు. ఆయన లోపలిస్తే అట్లాంటి విషయాల్లో లోపలిస్తే సంతోషించాడు. మొదటి నేను కూడా ఇట్లాంటి విషయాలు ఏదైనా కానీ నేను ఎప్పుడు కూడా ఏది దాచుకోను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. అది తప్పో ఒప్పోగా నాకు తెలియదు, కానీ నాకు ప్రజల్లో జరుగుతున్న విషయాలు మటుకి నాయకులు తెలియజేస్తాను. వాళ్ళు ఇంతే ఇన్నారు నేను మటుకి ఓపెన్ అంతే, ఓపెన్ స్పోకెన్ అంతే నాది. నేను అట్లా మాట్లాడతాను. నన్ను ఒంగోలులో నా సామాజిక వర్గం తక్కువనా కూడా నేను 7 సార్లు పోటీ చేస్తే 5 సార్లు గెలిచాను. ఆ 2 సార్లు కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. 2 సార్లు కూడా కూటమి ఉండబట్టే ఓడిపోయాను తప్ప సింగిల్ గా ఎప్పుడు ఎవరు నా మీద గెలవలేదు. అదే గొప్పతనం కాదు, ప్రజలు నా మీద చూపించినట్టు ఆదరణ కూడా